స్కోలియోసిస్ గురించి మనం లాస్ట్ వీడియోలో అడాలసెంట్ ఇడియోపతిక్ స్కోలియోసిస్ గురించి డిస్కస్ చేశాము. సెకండ్ కామన్ కాజ్ ఈస్ కంజెనిటల్ స్కోలియోసిస్. కంజెనిటల్ అంటే పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం. వీళ్ళల్లో జనరల్లీ బోన్స్ అన్నవి సరిగ్గా ఫార్మ్ అవ్వవు. నార్మల్లీ బోన్స్ అన్నవి మన గోడలాగా 6 వాల్స్ ఉంటాయి. జనరల్లీ మనకి కొంచెం వంకరగా ఉన్న సగం ఫామ్ అయిన హెమీ వర్టిబ్రా అంటాం, లేదా 2 బోన్స్ కలిపి ఫామ్ అవటం ఫ్యూజ్డ్ వర్టిబ్రా. ఇలా ఉన్నప్పుడు మనం హైట్ పెరిగేటప్పుడు ఒక బోన్ సరిగ్గా లేనందువల్ల అది లేటరల్ బెండ్ అయ్యి C or S షేప్ కర్వ్ వస్తుంది. వీళ్ళల్లో ముఖ్యంగా మనం చూడాల్సింది బోన్స్తో పాటు వేరే ఆర్గాన్స్ ఏమన్నా ప్రాబ్లం ఉందా, లైక్ హార్ట్, లంగ్స్, కిడ్నీస్, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేస్తాం. అగైన్ మనం ఇంతకుముందులాగా ఎక్స్రే తీసి ఎన్ని డిగ్రీస్ కర్వ్ ఉంది అని మనం చూసుకొని అకార్డింగ్లీ మన కర్వ్ ఎంత డిగ్రీస్ ప్రకారంగా మనం ఎయిదర్ ట్రీట్మెంట్ కన్జర్వేటివ్ ఆర్ బ్రేస్ ఆర్ సర్జరీ ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ.